గుజరాత్ అడవిలో షేర్ సింగ్ తన గుహ బయట కూర్చుని ఉన్నాడు. పరిపాలించడానికి ఈ అడవి చాలా చిన్నగా ఉంది. నేను మొత్తం ప్రపంచాన్నే పాలించాలి. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి రాజుని చూపిస్తాను. షేర్ సింగ్ చాలా బలశాలి, చాలా బలమైన జంతువు అని అహంకారం ఎక్కువ. ఒకరోజు తను సింహాసం మీద కూర్చున్నాడు. అప్పుడు అడవి జంతువులు కొన్ని అక్కడికి వచ్చాయి. ఘోరం జరిగిపోయింది మహారాజా. ఏమైంది ఏనుగు? మహారాజా, నా బిడ్డ కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మహారాజా. ఒరే, నీ పిల్లవాడు ఇక్కడెక్కడ ఆడుకుని ఉంటాడు. ఏడవకు, దొరికిపోతాళ్లే. అడవి మొత్తం మేము వెదికాము మహారాజా, కానీ బిడ్డ ఎక్కడా కనపడలేదు. ఏంటి, మీరతన్ని బయటకు వెళ్లి వెతికారా? లేదు మహారాజా, బయట క్రూరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. అందరికీ భయం వేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ జంతువులు నా బిడ్డని తినేసాయేమో మహారాజా. నీ పిల్లవాడికి ఏమీ అయ్యి ఉండదు. నేనే వెళ్లి చూసొస్తాను. షేర్ సింగ్ అడవి నుంచి బయటికి వెళ్లి బోలాని వెతకడం ప్రారంభించాడు. ఆ మేక పిల్లను వెతకనిదే నేను తిరిగి ఇంటికి వెళ్ళను. షేర్ సింగ్ నడుస్తూ నడుస్తూ చివరికి పాకిస్తాన్ బార్డర్కే వెళ్ళిపోయాడు. అరే, ఇదైతే పాకిస్తానీ బార్డర్ ఉంది. బోలా ఇక్కడి వరకైతే రాలేడు. ఇక నేను తిరిగి అదే అడవిలోకి వెళ్లి వెతకాల్సి ఉంటుంది. షేర్ సింగ్ ఇంటికి తిరిగి వెళ్దామని అనుకున్నప్పుడు అప్పుడైనా చూస్తాడు, పాకిస్తాన్ యొక్క బార్డర్ దగ్గర ఒక షేరినితో బోలా పాపం ఒక షేరిని దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి 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 నువ్వు నన్ను అనుకరిస్తున్నావా? అయ్యో లేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదంతా షేర్ సింగ్ చూస్తూనే ఉన్నాడు. బోలా అయితే సరిహద్దు కటువైపున్నాడు, కానీ ఆడసింహం ఎవరు? తర్వాత షేర్ సింగ్ ధైర్యంగా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్లి ఇలా అని అంటాడు. బోలా, నువ్విక్కడికెలా వచ్చావు? ఇంకా ఇదెవరు? నేను ఆడుకుంటూ ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఇదెవరో నాకు తెలియదు. నా పేరు సల్మా. అతను ఏడవడం చూశాను, అందుకే సహాయం చేద్దామని వచ్చాను. ధన్యవాదాలు. కాని మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను నా ప్రాణాలు ఇవ్వడానికి వెళ్తున్నాను. అందుకే ఇతను ఏడవడం చూసిన వెంటనే చావడానికంటే ముందు ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నాను. కాని నువ్వు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావు? నేను ఒక చీతాని చాలా చాలా ప్రేమించాను. రేపు మాకు పెళ్లి, కానీ చీత నన్ను మోసం చేసి వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. నన్ను మోసం చేశాడు. షేరిని ఏడవడం ప్రారంభిస్తుంది. మహారాజా, ఏదో ఒకటి చేయండి, లేదంటే ఇది చనిపోయేలా ఉంది. చూడండి, మీరు ఆత్మహత్య చేసుకోకండి. అయితే మీరే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? నన్నిప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు తప్పుగా అనుకో అంటే ఒక మాట చెప్తాను. నువ్వు నా రాణివవుతావా? కానీ మీరు హిందుస్థానీ, నేను పాకిస్తానీ. ప్రేమకి సరిహద్దులుండవు. మీ అడవివాసులు మమ్మల్ని స్వీకరిస్తారా? నువ్వు చావాలనుకున్నావు, ఇక నేనేమో నీ ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాను. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గనక వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. అది వినిన వెంటనే షేరిని సంతోషిస్తుంది. మీరు జీవితాంతం నాతో పాటే ఉంటారు కదా? మేము భారతీయులం. ఒక్కసారి మాట గనక ఇస్తే ప్రాణం పోయినా అది వెనక్కి తీసుకోము. సరే, అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే సమయంలో ఆ వైపు ఒక తోడేలు వస్తుంది. అది వాళ్ళ మాటలు విని ఇలా అని అంటుంది. ఇదేం చేస్తున్నావు నువ్వు? పాకిస్తాన్లో అబ్బాయిలు లేరా ఏంటి? నువ్వు ఒక భారతీయుడితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు? అవును, ఇది నా నిర్ణయం. భ్రష్టురాలా, నేనెప్పటికీ నీకు తప్పు చెయ్యనివ్వను. అప్పుడు తక్షణం ఆ తోడేలు పాకిస్తానీ జంతువులని పిలుస్తుంది. మిత్రులారా, త్వరగా రండి. ఈ ఆడసింహం మన పరువు తీయబోతోంది. కాసేపట్లోనే అన్ని పాకిస్తానీ జంతువులు అక్కడికొస్తాయి. ఈ దౌర్భాగ్యురాలు భారతీయ పులితో పెళ్లి చేసుకోబోతోంది. ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. ఎందుకు చేసుకోకూడదు? చీత నన్ను మోసం చేసినప్పుడు ఈయనే కదా నాకు జీవితం ఇస్తానని ఒప్పుకున్నాడు. నీకు ఆశ్రయం నేను కూడా కల్పిస్తాను. అయితే నువ్వు నా భార్యవవుతావా? ఏం ఆలోచిస్తావు? మేము 4 పెళ్లిళ్ళు చేసుకోగలము.
ఎలా ఒక హిందుస్థానీ మాటిచ్చినందుకు తన ప్రాణాలే లెక్క చేయకుండా ఉన్నాడో అలాగే నేను కూడా శక్తివంతమైన షేరిని. నేను కూడా నా ప్రాణాలు లెక్క చేయను. అల్లా ఆఫీస్. షేరిని షేర్ సింగ్ తో పాటు వెళ్లే సమయంలో ఆ పాకిస్తానీ జంతువులు అటాక్ చేయడం ప్రారంభించాయి. పద ఆడపులి, ఇక నిన్ను నా నుంచి ఎవ్వడూ విడిపించుకోలేడు. తర్వాత షేర్ సింగ్ సల్మా ఇంకా బోలాని తీసుకుని తన అడవికి వెళ్లిపోయాడు. ఇదిగో చమేలి, నీ బోలా. బోలాని చూసి చమేలి చాలా సంతోషిస్తుంది. బోలా, నా బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నాన్న? బోలా, మీకు మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా. మహారాజా క్షమించండి, కానీ మీతో పాటు ఉన్న ఈమె ఎవరు? ఈమె నా అర్ధాంగిని సల్మా ఉంది. సల్మా? అవును, ఈమెది పాకిస్తాన్. పాకిస్తానా? ఎందుకు, ఏమైంది? పాకిస్తాన్ వాళ్ళు మనుషులు కారా? అలా ఏం లేదనుకోండి. చూడండి, ద్వేషం అనేది భారతీయులు మరియు పాకిస్తానీయుల మధ్య మనుషుల్లో ఉంది, మన జంతువుల మధ్యలో లేదు. అందుకే మనం మనుషుల మాట వినకూడదు, మనం మనస్సు మాట మాత్రమే వినాలి. అవును, మన భారతీయులకు ఉన్న ధర్మం ఒకటి, ప్రేమించండి, ప్రేమను పంచండి. అవును, ద్వేషాన్ని పెంచుకోమని ఏ ధర్మం కూడా చెప్పదు. మనం హిందువులం, మన దేశం భారతదేశం. మహారాజ్కి జై, మహారాణికి జై. హిందుస్థానీ జంతువుల యొక్క ప్రేమతో తను సంతోషిస్తుంది. తర్వాత అదే రోజు రాత్రి షేర్ సింగ్ సల్మాతో పాటు కూర్చునున్నారు. సల్మా అప్పుడు అంటుంది, మహారాజా, మీరు నన్ను పెళ్లి చేసుకుని హిందూ ముస్లిం ఐక్యతాన్ని నమ్మించారు. మీరు మహాన్. నువ్వు కూడా నన్ను పూర్తిగా నమ్మి నీ దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు. నా దృష్టిలో నువ్వు కూడా మంచిదానివే సల్మా. షేర్ సింగ్ ఇంకా సల్మా వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇలాగే 1 సంవత్సరం గడిసిపోతుంది. మహారాజా, మీరు సభకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. రండి, మీ సింహాసనం మీద వచ్చి కూర్చోండి. నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావు సల్మా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. షేర్ సింగ్ ని మాత్రం కాకుండా అడవిలో ఉన్న జంతువుల గురించి కూడా ఆలోచిస్తుంది సల్మా. సల్మా వాళ్ళని ఇంత బాగా చూసుకున్నందువల్ల అడవి జంతువులు చాలా సంతోషిస్తారు. మహారాజా, మహారాణి సల్మా చాలా మంచివాళ్ళు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అవును, నిజంగా మనం చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే మనకు ఇంత మంచి రాజు, ఇంత బాగా అర్థం చేసుకునే రాణి దొరికింది. తన భార్యను అంత బాగా పొగుడుతున్నది విని ఆయన చాలా సంతోషిస్తారు. సభ ముగిసిపోయిన తర్వాత ఆయన తన ఇంటికి వెళ్తాడు. భోజనం తయారుగా ఉంది, తినండి. సల్మా షేర్ సింగ్ కి ఆహారం ఇస్తుంది. అరే, నువ్వు కూడా తినేయు. లేదు, ఈరోజు నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? పెళ్ళైన తర్వాత నేనెప్పుడైనా ఒంటరిగా అన్నం తిన్నానా? ఈరోజు ఎలా తింటాను? ఈరోజు నాకు ఒంట్లో బాలేదు, మీరే తినండి, నాకొద్దు. అలా అని చెప్పిన వెంటనే ఆయన ఆహారం తింటాడు. వా వా, ఎంత రుచికరమైన భోజనం వండావు. అరే అరే, ఇది నాకు ఏమవుతోంది? ఆహారం తినగానే షేర్ సింగ్ కి స్పృహ తప్పిపోతుంది. ఈలోపు పాకిస్తానీ జంతువులు అక్కడికొచ్చాయి. మిత్రులారా, ఈ దౌర్భాగ్యపు పులిని తీసుకోండి. ఇక దీన్ని మన దేశానికి తీసుకెళ్దాం. ఇక దాంతో పాటుగా షేర్ సింగ్ యొక్క ఖజానాని కూడా దొంగిలించండి. అవును, దాంతో పాటుగా ఈ అడవిలో ఉన్న గూఢచార పటాలు కూడా మనతో పాటే తీసుకెళ్దాం. పాకిస్తానీ జంతువులందరూ కలిసి బలవంతంగా సల్మా, అడవి యొక్క ఖజానా ఇంకా విలువైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. కాసేపయ్యాక రాజుకి స్పృహ వస్తుంది. ఇంతకి నాకు ఏం జరిగింది? సల్మా ఎక్కడున్నావు నువ్వు? సల్మా ఎక్కడా కనబడకపోయేసరికి షేర్ సింగ్ ఆలోచిస్తాడు. సడన్ గా ఆయన ఒక బాక్స్ ని చూస్తాడు. అరే, ఇదేంటి? పెట్టెలో ఉన్న బంగారం చిత్రపటాలు అన్నీ పోయాయే. ఆహారం తయారుగా ఉంది, మీరు తినండి. అరే, నువ్వు కూడా తిను కదా. ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు, మీరే తినండి. అంటే దీని అర్థం ఆడపులి ద్రోహి అన్నమాట. అది నన్ను స్పృహ కోల్పోయేలా చేసి బంగారం మరియు నమూనా మొత్తం ఎత్తుకెళ్ళింది. షేర్ సింగ్ వెంటనే సభకు అందరిని పిలిచాడు. ఏంటి మహారాజా, ఆకస్మికంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సల్మా ద్రోహి అని తేలింది. అది నన్ను స్పృహ కోల్పోయేలా చేసి ఇక్కడున్న బంగారం మరియు రహస్య రహదారి చిత్రపటాన్ని దొంగిలించింది. ఇప్పుడేం చేద్దాం మహారాజా?
పాకిస్తాన్ వెళ్లి ఆ ద్రోహిని శిక్షిద్దాం. సిద్ధమైపోండి మిత్రులారా, ఇప్పుడు వాళ్ళో మనము తేల్చుకోవాలంతే. మరుసటి రోజే జంతువులందరూ కలిసి పాకిస్తాన్కి వెళ్లడం ప్రారంభించారు. కొద్ది రోజులయ్యే తర్వాత వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్లారు. అర్ధరాత్రి పూట మనం ఈ సరిహద్దును దాటేసి మెల్లగా లోపలికి వెళ్ళాలి. సరే మహారాజా. అర్ధరాత్రి వాళ్ళు మంచి సమయం చూసుకుని వాళ్ళు అడవిలోకి వెళ్లిపోయారు. వాళ్ళు కొన్ని మైళ్ళు నడిచిన తర్వాత అడవి లోపలికి వెళ్లిపోయారు. భారతదేశ పులితో వివాహం చేసుకున్నందుకు నీకు పడే శిక్ష ఇలాగే ఉంటుంది. ఇక నువ్వు పులి సలీం గారితో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా కానంత వరకు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే చావాలి. నేను ఒప్పుకోను. సలీంకి భార్యగా బతకడానికంటే నా షేర్ సింగ్ యొక్క భార్యగా నేను చావడమే మేలు అని అనుకుంటాను. నాకొద్దు. అంటే దీని అర్థం సల్మా ద్రోహి కాదు. మిత్రులారా, మీరు చూశారు కదా, సల్మా ద్రోహి కాదు. అవును మహారాజా, చెప్పండి, ఏం చేయాలి ఇంతకీ? వదిన గారిని కాపాడ్డానికి మేము ఏం చెయ్యడానికైనా సిద్ధమే మహారాజా. సరే, అయితే మీరు సిద్ధమవ్వండి. హర హర మహాదేవ్! హర హర మహాదేవ్! జంతువులందరూ కలిసి పాకిస్తానీ జంతువుల్ని బంధించారు. నాకు బాగా తెలుసు మీరందరూ నన్ను కాపాడడానికి వస్తారని. చూసారా మా హిందుస్థానీ జంతువులు నన్ను కాపాడడానికొచ్చారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడారు. చూసారా? సల్మా మాటలు విని షేర్ సింగ్ కి అతని మీదే కోపం వస్తుంది. నన్ను క్షమించు సల్మా. మీరు ఏమంటున్నారండి? నీ నమ్మకం గెలిచింది, నా ప్రేమ ఓడిపోయింది. మీరేమంటున్నారు? నాకు అర్థం కావట్లేదండి. అన్నం తిన్న వెంటనే నేను స్పృహ కోల్పోయాను. ఇక స్పృహ వచ్చాక చూస్తే బంగారం మరియు చిత్రపటాలు లేవు. ఇక రాజావారు స్పృహలో వచ్చాక నువ్వు ద్రోహం చేశావేమో అనుకున్నారు. నువ్వు రాజావారిని స్పృహ కోల్పోయేలా చేసి బంగారం మరియు పటాలు దోచుకున్నావనుకున్నారు. నన్ను క్షమించు సల్మా. ఈ పరిస్థితిలో నేను కూడా మీలాగే ఆలోచించేదాన్ని. మీ తప్పు ఏమీ లేదు మహారాజా. నువ్వు మహానుభావురాలివి సల్మా, మహానుభావురాలివి. తర్వాత జంతువులు ఇంకా షేర్ సింగ్ అందరూ చాలా గర్వంగా సల్మాని పాకిస్తాన్ నుంచి హిందుస్థాన్ అడవికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ అడవిలో ఉంటూ వాళ్ళు చాలా సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు. ನಿಮಗೆ ನಮ್ಮ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಕೂಡಲೇ ನಮ್ಮ ಚಾನೆಲ್ ಅನ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಮತ್ತೆ ವಿಡಿಯೋನ ಲೈಕ್ ಮತ್ತೆ ಶೇರ್ ಮಾಡೋದನ್ನ ಮರಿಬೇಡಿ. ಧನ್ಯವಾದ.